హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రావ్స్ కాంపిటేటివ్ అకాడమీ. సో ఈ సెషన్లో మనం రీజనింగ్కి సంబంధించి నంబర్ సిరీస్ అనే టాపిక్ ఈ సెషన్లో డిస్కస్ చేసుకోబోతున్నాం. అండ్ ఈ నంబర్ సిరీస్ అనే టాపిక్ మనకి ఎస్ఎస్సి ఇంకా బ్యాంకింగ్ ఇంకా ఆర్ఆర్బీలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్. బట్ ఇది బ్యాంకింగ్లో అయితే మనకి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అనే సిలబస్లో ఉంటుంది. అండ్ మోరోవర్ బ్యాంకింగ్లో మనకి అడ్వాన్స్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, వెరస్ ఎస్ఎస్సి అండ్ ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ అయితే మనకి బేసిక్ టు మోడరేట్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ ఈ నంబర్ సిరీస్ అనే వర్డ్ నుంచి మనకు తెలిసింది ఏంటి అంటే, సిరీస్ అనగానే ఒక పర్టిక్యులర్ ప్యాటర్న్ ఫాలో అవుతూ సెట్ ఆఫ్ నంబర్స్ ఉంటాయి. బట్ మోస్ట్లీ మనకి క్వశ్చన్స్ చూసినట్లయితే, నంబర్ సిరీస్ క్వశ్చన్స్ చూసినట్లయితే ఇక్కడ ఇచ్చినటువంటి సెట్ ఆఫ్ థింగ్స్ ఏదైతే ఉన్నాయో ఈ ప్యాటర్న్లో మాత్రమే మన క్వశ్చన్స్ కనిపిస్తాయి. సిరీస్ ఇన్ ద సెన్స్ కాన్సిక్యూటివ్ నెంబర్స్కి డిఫరెన్స్ కానీ అలా చెక్ చేసినప్పుడు ఐదర్ అది ఎడిషన్ అవ్వచ్చు, సబ్స్ట్రాక్షన్ బేస్డ్ అవ్వచ్చు, డివిజన్ అవ్వచ్చు. అండ్ ఈ టాపిక్ చేయడానికి మనకి స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ కూడా కంపల్సరీగా రావాలి. అండ్ స్క్వేర్స్ అయితే మినిమం 30 స్క్వేర్స్, అట్లీస్ట్ 30 స్క్వేర్స్, క్యూబ్స్ అయితే అట్లీస్ట్ 15 క్యూబ్స్ నేర్చుకోవాలి. మిక్స్డ్ ఆపరేటర్స్ ఇన్ ద సెన్స్ కాంబినేషన్ ఉండొచ్చు కొన్నిసార్లు, మల్టిప్లికేషన్ అండ్ ఎడిషన్ ఇలా. సో కాంబినేషన్ ఆఫ్ బేసిక్ మ్యాథమెటిక్ ఆపరేషన్స్. అలాగే ఆల్టర్నేటింగ్ సిరీస్ చూస్తాం, ఫిబొనాకీ సిరీస్ మీద క్వశ్చన్స్ చూస్తాం, కంబైన్. ఓకే, సో ఇప్పుడు ఈ టాపిక్ రిలేటెడ్ క్వశ్చన్స్ అనేవి ఈ సెషన్లో చూద్దాం. లెట్స్ గో విత్ ద వెరీ ఫస్ట్ క్వశ్చన్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక సెట్ ఆఫ్ నంబర్స్ ఉన్నాయి మనకి. ఇప్పుడు మనం ఈ సిరీస్లో నెక్స్ట్ నెంబర్ ఏంటో ఫైండ్ చేయాలి. సో అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ నుంచి సెకండ్ నెంబర్కి వెళ్ళినప్పుడు ఇక్కడ ఏమైంది, 2 1 అయింది. సో సింపుల్గా చెప్పాలి అంటే అది డివైడెడ్ బై 2 అని చెప్పొచ్చు, లేదా హాఫ్ అని చెప్పొచ్చు కదా. నెక్స్ట్ 1 నుంచి 1/2 చేసినట్లయితే హాఫ్ ఆఫ్ 1. అలాగే 1/2 నెక్స్ట్ 1/4 ఇలా ఇదేమవుతుంది, హాఫ్ ఆఫ్ 1/2. సో నెక్స్ట్ హాఫ్ ఆఫ్ 1/4 అంటే ఏమవుతుంది, నథింగ్ బట్ 1/4 డివైడెడ్ బై 2. సో ఇక్కడ మన ఆన్సర్ అనేది ఆప్షన్ బి అవుతుంది. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ ఈ క్వశ్చన్ దేనికి రిలేటెడ్ అంటే డివిజన్కి రిలేటెడ్. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూద్దాం. సో ఎప్పుడైనా మీకు ఇచ్చినటువంటి సిరీస్లో ఫస్ట్ అబ్జర్వ్ చేయండి, కంటిన్యూస్గా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అయింది అంటే అది ఐదర్ అడిషన్ అవ్వచ్చు, సబ్స్ట్రాక్షన్ అవ్వచ్చు, లేదా ప్రోడక్ట్ అవ్వచ్చు. లేదా గ్రాడ్యువల్గా డిక్రీజ్ అయింది అంటే డివిజన్ ఆర్ సబ్స్ట్రాక్షన్. అలా కాకుండా ఆల్టర్నేటింగ్గా ఉంటాయి, సంథింగ్ లైక్ ఇంక్రీజ్ డిక్రీజింగ్. సో అలా అయితే ఆల్టర్నేటింగ్ సిరీస్ అవుతుంది. సో మనం అప్పుడు ఆల్టర్నేట్ టర్మ్స్ అనేది చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ ఈ క్వశ్చన్ చూసినట్లయితే 7 to 10 ఇంక్రీజ్ అయింది, మళ్ళీ డిక్రీజ్ అయింది, డిక్రీజ్. సో ఇక్కడ ఆల్టర్నేటింగ్ సిరీస్ ఇది. సో ఆల్టర్నేటివ్ టర్మ్స్ చెక్ చేసుకోవాలి. సో 7 to 8 ఏమైంది, ఇంక్రీజ్ అయింది +1. 8 to 9 ఇంక్రీజ్ అయింది +1 బై. సో నెక్స్ట్ ఏం అవ్వాలి, ఆబ్వియస్లీ మనకి ఇక్కడ లాజిక్ అనేది వచ్చేసింది +1 విచ్ ఇస్ 10. 9 + 1 అంటే 10. సో ఇక్కడ మన ఆన్సర్ అనేది ఆప్షన్ బి అవుతుంది, విచ్ ఇస్ 10. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఈ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి, సేమ్ థింగ్ అగైన్. సో ఇక్కడ మనకి సిరీస్ ఇచ్చారు అండ్ ఇది కూడా డిక్రీజ్ అయింది, ఇంక్రీజ్ అయింది, డిక్రీజ్ అయింది, ఇంక్రీజ్ అయింది. సో ఇది కూడా ఆల్టర్నేటింగ్ సిరీస్కి రిలేటెడ్ క్వశ్చన్ అని చెప్పొచ్చు. సో ఆల్టర్నేట్ టర్మ్స్ చెక్ చేసుకోండి. 80 నుంచి 70 చూసినట్లయితే డిక్రీజ్ అయింది. ఎంత డిక్రీజ్ అయింది, డిక్రీజ్డ్ బై 10. సో 70 to 60 డిక్రీజ్డ్ బై 10. సో ఇక్కడ ఈ టర్మ్స్ చెక్ చేసుకోండి, ఇంక్రీజ్ అయింది +5. సో +5. సో ఇక్కడ లాజిక్ ఏం చెప్పొచ్చు, ఆల్టర్నేటింగ్ టర్మ్స్కి -10తో డిక్రీజ్ అయ్యి నెక్స్ట్ +5తో +5తో ఇంక్రీజ్ అవుతుంది. సో 15 + 5 అంటే ఆన్సర్ 20. ఇట్స్ ఆప్షన్ ఏ. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సింపుల్గా చెప్పాలి అంటే ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది. మోర్ ఓవర్ ఎక్కువ అమౌంట్లో నెంబర్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూడగానే ఇది డెఫినెట్గా మల్టిపుల్స్ అని చెప్పొచ్చా. ఇప్పుడు 2 to 6 మూవ్ అవ్వాలంటే సింపుల్గా 2కి 3 times 6 అని చెప్పొచ్చా. అలాగే 6 to 18 3 times చెప్పొచ్చా. అండ్ 18 3 times ఇట్స్ 54 3s ఎంత 150 + 12. సో ఆప్షన్ సి విచ్ ఇస్ 162. సో ఇది మల్టిప్లికేషన్ బేస్డ్ సిరీస్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
అండ్ ఇది డెసిమల్స్లో ఇవ్వబడింది. సో ఇది సో ఇక్కడ సిరీస్ చూసుకున్నట్లయితే గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతూ ఉంది. సో సబ్స్ట్రాక్షన్లో చూద్దాం. సో డిక్రీజ్ అయింది కదా. సో మోర్ ఓవర్ ఎంత డిక్రీజ్ అయింది, 5.2 to 4.8 అంటే 0.4 డిక్రీజ్ అయింది. అండ్ దెన్ 4.8 to 4.4 0.4తో డిక్రీజ్ అయింది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రాడ్యువల్గా ప్రతి కన్సిక్యూటివ్ టర్మ్ కూడా 0.4తో డిక్రీజ్ అవుతుంది. సో 4కి నెక్స్ట్ టర్మ్ ఏమై ఉంటుంది, 0.4తో డిక్రీజ్ అవ్వాలి కాబట్టి 4కి నెక్స్ట్ టర్మ్ 3.6 అవుతుంది. ఓకే, సో ఆప్షన్ డి మన ఆన్సర్ అవుతుంది. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. నెక్స్ట్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. సో ఇక్కడ కూడా డిఫరెన్సెస్ చూద్దాం. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. 8 నుంచి 6కి ఏమైంది, డిక్రీజ్ అయింది, ఇంక్రీజ్ అయింది, డిక్రీజ్ అయింది, ఇంక్రీజ్ అవుతుంది. బట్ ఇక్కడ మాత్రం డిక్రీజ్ అయింది. సో డిఫరెన్స్ తీసుకుందాం. సో ఇక్కడ డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 2, ఇక్కడ నుంచి ఇక్కడికి డిఫరెన్స్ ఏమైంది 3, అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి డిఫరెన్స్ అనేది 8 just give me a minute 14 plus 14. బట్ ఇక్కడ లాజిక్ ఉందా మనకి, ఇది లాజిక్ కాదు, బికాస్ ఒక పర్టిక్యులర్ ప్యాటర్న్ ఏమీ ఫాలో అవ్వట్లేదు. సో సింపుల్గా చూసుకున్నట్లయితే 9, 23 ఉంది, నియరెస్ట్ మల్టిపుల్ అని చెప్పొచ్చా. సో ఒకవేళ 9 to 23 నియరెస్ట్ మల్టిపుల్ కాబట్టి ఎలా చెప్పొచ్చు, 9 3s 27, 27 నుంచి 4 రిమూవ్ చేస్తే 23, అండ్ దెన్ 23 87. 87 అనేది 23 యొక్క నియరెస్ట్ మల్టిపుల్లో ఉందని చెప్పొచ్చా. 23 4 times విచ్ ఇస్ 92. సో ఇంటూ 4 చేసి -5. ఓకే, సో ఇక్కడ దీన్ని బట్టి ఇక్కడ నుంచి చూడండి, ఇంటూ 4 ఇంటూ 3, సో ఇంటూ 2 చెప్పొచ్చా. ఇంటూ 2 12 -3. ఓకే, సో 8 to 6 ఎలా వచ్చింది, ఇంటూ 1 -2. ఓకే, సో నెక్స్ట్, సో ఇక్కడ లాజిక్ ఏంటి అంటే ఇంటూ 1 -2 ఇంటూ 2 -3. సో ఇదండి లాజిక్. సో ఇది మిక్స్డ్ ఆపరేటర్స్. ఏదైతే ఇక్కడ మల్టిప్లికేషన్ అండ్ సబ్స్ట్రాక్షన్ కూడా యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇది మల్టిపుల్ ఆపరేటర్స్కి రిలేటెడ్ క్వశ్చన్. సో నెక్స్ట్ మన యాక్చువల్ ఆన్సర్ ఏమవుతుంది, 87 కదా. నెక్స్ట్ ఏమవ్వాలి, ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4, నెక్స్ట్ ఇంటూ 5 -6. సో ఇంటూ 5 చేస్తే మన ఆన్సర్ ఎంత అవుతుంది, సో ఇంటూ 5 ఇన్ ద సెన్స్ 400. సో 87 ఇంటూ 5 కదా. సో 435 అండ్ -6 అంటే -6 కూడా చేయాలి కదా. సో మన ఆన్సర్ అనేది ఆప్షన్ డి అవుతుంది, విచ్ ఇస్ 429. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. సో 1.5 2.3 డెసిమల్స్లో ఉంది. సో డిఫరెన్సెస్ తీసుకుందాం ఫస్ట్, అవ్వకపోతే నెక్స్ట్ లాజిక్కి వెళ్దాం. సో డిఫరెన్స్ తీసుకున్నట్లయితే ఇక్కడ ఏమైంది, 1.5కి 2.3కి డిఫరెన్స్ ఎంత, ఇంక్రీజ్ అయింది, మోర్ ఓవర్ 0.8. అండ్ 2.3 నుంచి 3.1కి సేమ్ 0.8 ఇంక్రీజ్ అయింది. సో ఇక్కడ కూడా 0.8. సో ఇక్కడ కాన్స్టెంట్గా ప్రతి టర్మ్కి 0.8 అనేది యాడ్ అవుతూ వస్తుందని చెప్పొచ్చా. సో నెక్స్ట్ టర్మ్ ఏమవుతుంది, 3.9 ప్లస్ 0.8 విచ్ ఇస్ 4.7 విచ్ ఇస్ ఆప్షన్ సి. సో మన ఆన్సర్ అనేది ఇక్కడ ఆప్షన్ సి అయింది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఈ క్వశ్చన్ చెప్పండి, ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. నెక్స్ట్, సో ఇక్కడ చూసుకున్నట్లయితే 14 28 ఇంక్రీజ్ అయింది, డిక్రీజ్ అయింది, ఇంక్రీజ్ అయింది, డిక్రీజ్ అయింది కదా. సో ఆల్టర్నేటివ్ టర్మ్స్ అని చెప్పొచ్చా, ఆల్టర్నేటింగ్ సిరీస్ అని చెప్పొచ్చా. సో ఆల్టర్నేట్ టర్మ్స్ చెక్ చేసుకోండి. సో 14 to 20 ఇక్కడ ఏమైంది, ఇంక్రీజ్ అయింది, మోర్ ఓవర్ బై 6. 20 to 30 ఇంక్రీజ్ అయింది బై 6. నెక్స్ట్ నాట్ 6 12 కదా, 12. సో ఇక్కడ కూడా ఇంక్రీజ్ అవ్వాలి, బట్ లాజిక్ అనేది 6 to సింపుల్గా 6 యొక్క నెక్స్ట్ మల్టిపుల్ 18 అని చెప్పొచ్చా. సో 32 + 18 ఆన్సర్ 50 ఆప్షన్లో ఉందా, లేదు. సో ఇది లాజిక్ కాదు. సో ఓకే, 18 అయితే కాదు. సో చెక్ చేద్దాం, నెక్స్ట్ టర్మ్స్ కూడా చెక్ చేద్దాం. సో ఇదైతే +2 అయింది. సో నెక్స్ట్ ఆల్టర్నేటింగ్ టర్మ్స్కి ఏమైంది, 28 నుంచి 40 +12 అండ్ దెన్ 42
64 అంటే ప్లస్ 24 కదా. సో సింపుల్గా డబల్ అవుతుందని చెప్పొచ్చా, 6కి డబల్ 12 అండ్ 12కి డబల్ 24. సో 32 ప్లస్ 24 విచ్ ఇస్ 56. యా, ఆప్షన్లో ఉంది. సో 56 మన ఆన్సర్ అవుతుంది. 56 విచ్ ఇస్ ఆప్షన్ బి అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. సింపుల్ కదా, డైరెక్ట్ క్వశ్చన్ ఇది. మోరోవర్ ఇది ఎస్ఎస్సిలో కూడా ప్రీవియస్గా సిహెచ్ఎస్ఎల్ పేపర్లో రిపీట్ అయింది అండ్ ఈజీ క్వశ్చన్ కూడా, ఈజీ లెవెల్ ఆఫ్ క్వశ్చన్ ఇది. యా, డైరెక్ట్గా మీకు క్యూబ్స్ వచ్చినట్లయితే ఇది క్యూబ్స్కి రిలేటెడ్ క్వశ్చన్. సో 216 అంటే 6 క్యూబ్, 125 అంటే 5 క్యూబ్ అండ్ 27 అంటే 3 క్యూబ్. సో ఏది మిస్ అయినట్టు ఇక్కడ 4 క్యూబ్ విచ్ ఇస్ 64. సో ఆన్సర్ అనేది ఆప్షన్ ఆన్సర్ సి అవుతుంది. నెక్స్ట్ రిలవెంట్ క్వశ్చన్, బట్ ఈ క్వశ్చన్కి డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి. డైరెక్ట్గా క్యూబ్స్ అనేది ఇచ్చారు ఈ క్వశ్చన్లో. సో ఈ క్వశ్చన్లో ఏముందండి మనకి, విచ్ ఇస్ డిక్రీజ్డ్ బై ఇట్స్ వాల్యూ. సో ఇక్కడ 6 క్యూబ్ వాల్యూ 216 అని చెప్పారు. సో ఇక్కడ డిక్రీజ్డ్ బై 6 కదా. సో 210 అంటే 6 క్యూబ్ మైనస్ 6 అని చెప్పొచ్చా. అలాగే ఇక్కడ 120 అంటే 5 క్యూబ్ మైనస్ 5 అని చెప్పొచ్చా. సో అండ్ దెన్ 24 అనేది 3 క్యూబ్ మైనస్ 3 చెప్పొచ్చు. అండ్ దెన్ ఈ క్వశ్చన్కి సో ఏమవుతుంది, ఆబ్వియస్లీ దీని ఆన్సర్ 4 క్యూబ్ మైనస్ 4 విచ్ ఇస్ 64 మైనస్ 4 60 కదా. సో ఆప్షన్ సి. సో ఇక్కడ ఏవైతే ఉన్నాయో స్క్వేర్స్, ఎన్ స్క్వేర్, ఎన్ క్యూబ్, అలాగే ఎన్ స్క్వేర్ మైనస్ 1, ఎన్ స్క్వేర్ మైనస్ ఎన్ క్యూబ్ మైనస్ 1. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ అండి సిరీస్లో. సో ఒకసారి అవి చూసుకోండి, స్క్వేర్స్ అండ్ క్యూబ్స్కి రిలేటెడ్వి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంక్రీజ్ అవుతుంది, మోరోవర్ హ్యూజ్ అమౌంట్లో ఇంక్రీజ్ అవుతుంది. సో సింపుల్గా ఎగ్జాక్ట్గా కాకపోయినా నియరెస్ట్ మల్టిపుల్స్ అని చెప్పొచ్చా. సంథింగ్ లైక్ 12 33 కన్సిడర్ చేసుకున్నారనుకోండి. సో నియరెస్ట్ మల్టిపుల్ అని చెప్పొచ్చా. నియరెస్ట్ మల్టిపుల్ ఉంటుంది విచ్ ఇస్ 3 times 36 minus 3 into 3 minus 3 చెప్పొచ్చా. అండ్ దెన్ 33కి 96కి అంటే ఇంటూ 3 99 minus 3 చెప్పొచ్చు. అండ్ దెన్ 96 into 3, so 270 and 18, yeah, into 3 minus 3 and 3 times kada 600 740. సో నియరెస్ట్ మల్టిపుల్ అని చెప్పొచ్చా. ఇంటూ 3 855 minus 3 కదా. సో నెక్స్ట్ టైం ఏమవుతుంది, దీనికి కూడా సేమ్ లాజిక్, ఇంటూ 3 minus 3. సో ఇంటూ 3 అంటే 2555. సో 55 ఆన్సర్ అవుతుంది. సో మన ఆన్సర్ అనేది సారీ 852 ఇంటూ 3 కదా, ఇంటూ 3 మైనస్ 3. సో 2556 మైనస్ 3 2553. ఆప్షన్ బి. మైనస్ 3 చేసిన తర్వాత 2553 వస్తుంది. సో ఆప్షన్ బి అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మల్టిపుల్స్ కాదు, బట్ గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అయితే ఉంది. సో చూద్దాం ఎంత ఇంక్రీజ్ అయింది. 68 to 82 అంటే ఇట్స్ 14 ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ 82 to 110 అంటే 18 + 10 28 ఇంక్రీజ్ అయింది. అండ్ దెన్ ఇక్కడ నుంచి ఇక్కడికి 14 ఇంక్రీజ్ అయింది. ఇక్కడ నుంచి ఇక్కడికి 14 6 అండ్ 28 కదా. సో దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు, ఇక్కడ లాజిక్ అనేది ఆల్టర్నేటింగ్ 14 28 ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ కూడా 14 ఇంక్రీజ్ అయ్యి ఉండాలి. సో అలా చెక్ చేసుకున్నట్లయితే ఆన్సర్ 166 అవుతుంది. బట్ క్రాస్ చెక్ చేసుకోండి, ఇక్కడ మనకి 194 కూడా ఉంది కదా. 166 + 28 చేస్తే 194. సో ఇక్కడ మన ఆన్సర్ అనేది 166, ఆప్షన్ సి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి, ట్రై చేయండి. 730 692 654 డిక్రీజ్ అవుతూ ఉంది. సో సబ్స్ట్రాక్షన్ రిలేటెడ్ క్వశ్చన్ అని చెప్పొచ్చు. సో మోరోవర్ ఇది ఎంత డిక్రీజ్ అయినట్టు 30 and 8 కదా, 38 డిక్రీజ్ అయింది.
అలాగే 692 నుంచి 54 అంటే సో అండ్ ఇది కూడా 38 డిగ్రీస్ అయింది కదా. సో నెక్స్ట్ సో ఇది చెప్పాలి. సో 38 ఆబ్వియస్లీ ఓవరాల్ లాజిక్ అనేది ప్రతి ఒక్క టర్మ్కి నుంచి 38 డిగ్రీస్ అవుతుందని చెప్పొచ్చా. సో 654 నుంచి 38 రిమూవ్ చేసినట్లయితే 616 ఇదైతే ఆప్షన్ సి. సో 616 అనేది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ సో దీని ఆన్సర్ చెప్పండి. వెరీ సింపుల్ క్వశ్చన్ కదా, మళ్ళీ క్యూబ్స్కి రిలేటెడ్ క్వశ్చన్ ఇది. 729 అంటే 9 క్యూబ్, 512 అంటే 8 క్యూబ్, 7 క్యూబ్, 6 క్యూబ్. సో ఆబ్వియస్లీ నెక్స్ట్ టర్మ్ ఏం అవ్వాలి 5 క్యూబ్ విచ్ ఇస్ 125. ఏదైతే ఆప్షన్ బి ఉందో అది మన ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఈ క్వశ్చన్ ట్రై చేయండి, ఈ క్వశ్చన్ ట్రై చేసి ఆన్సర్ చెప్పండి. సో యా 0 ఉంది. సో ఎప్పుడైనా కూడా 0 ఉంది అంటే మోస్ట్లీ మన లాజిక్ అనేది n² మైనస్ n ఆర్ n³ మైనస్ n ఆర్ స్టార్టింగ్ విత్ n వాల్యూ 1. ఓకే, సో ఆర్ n⁴ మైనస్ n ఆర్ n³ మైనస్ n². బికాజ్ ఈ వాల్యూస్లో మీరు ఈ కండిషన్స్లో 1 రీప్లేస్ చేసినట్లయితే 1² మైనస్ 1 0, 1³ మైనస్ 1 0 ఆర్ 1³ మైనస్ 1². సో ఇలా ఏం రీప్లేస్ చేసినా 0 వస్తుంది. సో ఎప్పుడైతే 0తో మన సిరీస్ స్టార్ట్ అయిందో అది ఐదర్ క్యూబ్కి కానీ స్క్వేర్కి కానీ రిలేటెడ్ క్వశ్చన్ అని మీకు అర్థం అవ్వాలి. ఓకే, సో ఇక్కడ 0 ఉంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 7 ఉంది, 26. ఇవి దేనికి నియరెస్ట్ వాల్యూస్గా అనిపిస్తున్నాయి, స్క్వేర్స్గా క్యూబ్స్గా? చూసినట్లయితే ఇది క్యూబ్కి 2³ మైనస్ 1 చెప్పొచ్చా. యా, సో 26 అంటే 3³ వాల్యూ 27 మైనస్ 1 చెప్పొచ్చు, 4³ 64 మైనస్ 1 చెప్పొచ్చు. సో అలాగే ఇది కూడా 1³ మైనస్ 1. సో మన ఆన్సర్ ఏమవుతుందండి 5³ మైనస్ 1. సో 5³ మైనస్ 1 అంటే 125 మైనస్ 1. సో 124 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. సో 119, 117. సో గ్రాడ్యువల్గా తక్కువ అమౌంట్లోనే డిక్రీజ్ అవుతుంది కాబట్టి మనం డిఫరెన్సెస్ చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి ఇక్కడికి డిఫరెన్స్ చూసుకున్నట్లయితే -2 అయింది, ఇక్కడ నుంచి ఇక్కడికి -3 అండ్ దెన్ -5. సో ఈ 2 టర్మ్స్ చెప్పాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రైమ్ నెంబర్స్ అని చెప్పొచ్చా, -2, 2, 3, 5 ప్రైమ్ నెంబర్స్ అని చెప్పొచ్చా. సో నెక్స్ట్ ప్రైమ్ ఏమవుతుంది -7. సో -5 7 చేసినట్లయితే 1 or 2 అనేది ఉంటుంది, 1 or 2 రావాలి. సో 1 or 2 ఉన్న ఆప్షన్ డీలో ఉంది, బట్ క్రాస్ చెక్ చేద్దాం. సో నెక్స్ట్ ఏం అవ్వాలి 1 or 2. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ -11. సో యా 1 or 2 నుంచి -11 చేస్తే అది 91 అవుతుంది. సో ఆప్షన్ డి అనేది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఏమవ్వాలి -13. యా -13 చేస్తే వచ్చేది 78. సో ఆప్షన్ డి అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది, నెగటివ్లో కూడా ఉంది. సో ఇంక్రీజ్ డిక్రీజ్ అలానే ఆల్టర్నేటివ్ టర్మ్స్కి చూసుకున్నా. ఓకే, జనరల్ డిఫరెన్సెస్ కన్సిడర్ చేద్దాం. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంక్రీజ్ అయింది, మోర్ ఓవర్ 11 కదా. సో ఈ టర్మ్ తెలీదు, ఇది కామా యాక్చువల్లీ. సో నెక్స్ట్ టర్మ్ 28 మైనస్ సైన్ ఉంది, చెక్ చేసుకోండి. మైనస్ సైన్ అంటే 28, 16. సో యా 44 అవుతుంది. -44 చేస్తే 66 వస్తుంది. అండ్ దెన్ ఇక్కడ ప్లస్ 39 కదా, యా 55 అనేది డిఫరెన్స్ అవుతుంది. సో ఎనీ లాజిక్, యా. సో ఇక్కడ కదా మనకి డిఫరెన్స్ కావాలి. సో ఇది మల్టిపుల్స్ ఆఫ్ 11 అని చెప్పొచ్చా. మోర్ ఓవర్ ఇక్కడ మనకి పాజిటివ్ సైన్, ఇక్కడ నెగిటివ్ అండ్ ఇక్కడ పాజిటివ్ అయింది. సో ఆల్టర్నేట్ సైన్స్తో 11 మల్టిపుల్ అని చెప్పొచ్చా. ఇక్కడ +11 అయింది. సో ఇక్కడ మైనస్ నెక్స్ట్ మల్టిపుల్ 22 కదా. సో యా, సో -22 అవ్వాలి. 17 -
22 అంటే ఆన్సర్ ఏమవుతుందండి -5 అవుతుంది. సో ఆప్షన్ డి అనేది మన ఆన్సర్ అవుతుంది. సో చెక్ చేసుకోండి నెక్స్ట్ ఏమవ్వాలి +33. -5 +33. సో ఆన్సర్ అనేది కరెక్టే బికాజ్ ఇక్కడ సిరీస్లో నెక్స్ట్ టర్మ్ 28 ఉంది. సో ఇదండి మన ఆన్సర్. దీనికి లాజిక్ వచ్చేసి మల్టిపుల్స్ ఆఫ్ 11 మోర్ ఓవర్ విత్ ఆల్టర్నేట్ సైన్స్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్. ఓకే, సో నెక్స్ట్ టర్మ్ చూద్దాం. సో దీనికి ఆన్సర్ చెప్పండి. సో డిఫరెన్సెస్ చూసుకుందాం. డిఫరెన్స్ చూసుకున్నట్లయితే ఏమైంది 5, 7 అండ్ దెన్ 13. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్సా కాదు బికాజ్ మధ్యలో 11 మిస్ అయింది. సో ఇది లాజిక్ కాదు. ఇది ఈ క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ప్రతి నెక్స్ట్ టర్మ్ని అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ 21 వచ్చింది మనకి. ఇది ఎలా వచ్చింది 8 + 13 21, 13 + 21 34, 21 + 34 55. సో ఇక్కడ నెక్స్ట్ టర్మ్ ఏమవుతుంది అంటే 34 + 55 అవుతుంది. ఏదైతే 89 మన ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ సి. ఇది ఫిబొనాకీ సిరీస్కి సంబంధించిన క్వశ్చన్ అండి. అండ్ ఫిబొనాకీ సిరీస్ స్టార్టింగ్ వాల్యూ వచ్చేసి 0 0 1 2 3 5 ఇలా ఉంటుంది. సో 0 + 1 0, 1 ప్లస్ ప్రిసీడింగ్ నెంబర్ ఇంకా ఎక్సిస్టింగ్ నెంబర్ని యాడ్ చేస్తే వచ్చేటటువంటి రిజల్ట్లో ఈ సిరీస్ అనేది రన్ అవుతూ ఉంటుంది. 2 + 1 3, 3 + 5 8. సో ఈ సిరీస్ అనేది ఇలా ఫాలో అవుతుంది. నెక్స్ట్ సో ఫైనల్గా దీని ఆన్సర్ వచ్చేసి ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. ఫిబొనాకీ సిరీస్ క్వశ్చన్ ఇది ఇంపార్టెంట్. సో 8 + 13 21 వచ్చింది. మళ్ళీ ఏదైతే రిజల్టెంట్ ఉందో దానికి ప్రిసీడింగ్ నెంబర్ అంటే 13ని యాడ్ చేస్తే నెక్స్ట్ నెంబర్ వచ్చింది. సో 34కి ప్రిసీడింగ్ నెంబర్ 25. సో ఇది 55. సో నెక్స్ట్ నెంబర్ 55 ప్లస్ ప్రిసీడింగ్ నెంబర్ 34. ఏదైతే మన రిజల్టెంట్ 89 ఉందో అదే ఆన్సర్. ఓకే, సో 89 అనేది మన ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఈ క్వశ్చన్ చూడండి. సో దీని ఆన్సర్ చెప్పండి. 3.5, 2.5, 3, 6. సో ఇక్కడ నుంచి ఇక్కడ చూసుకున్నట్లయితే డిక్రీజ్ అయిందని చెప్పొచ్చా? మోరోవర్ ఎంత డిక్రీజ్ అయింది 1 డిక్రీజ్ అయింది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఇంక్రీజ్ అయింది 0.5. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 3. సో ఇది సింపుల్గా మల్టిపుల్ అని చెప్పొచ్చా? సో ఇక్కడ చూసుకున్నట్లయితే 6 అనేది 20కి నియరెస్ట్ మల్టిపుల్ అని చెప్పొచ్చా? సో ఇది లాజిక్ కాదు బికాజ్ ఇక్కడ ప్రాపర్ ప్యాటర్న్ అంటూ ఏం ఫాలో అవ్వట్లేదు. సో చూద్దాం. సో 6 నుంచి 20 మనకి ఎలా వస్తుంది? ఐదర్ ఇంటూ 3 + 2 రావచ్చు, లేదు అంటే ఇంటూ 4 - 4. ఓకే, సో దీని నుంచి ప్రిసీడింగ్ టర్మ్ రావాలి అంటే ఇంటూ 3 + 2 కాదు, ఇంటూ 3 - 3 చెప్పొచ్చా? 3 నుంచి 6 రావాలంటే 3కి ఇంటూ 3 చేసి -3 చేస్తే 6 వచ్చిందని చెప్పొచ్చా? ఓకే, సో 2.5 ఇంటూ 2 -2 చెప్పొచ్చా? ఎస్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి సో ఇంటూ 1 - 1. సో ఇక్కడ నేను లాజిక్ రాస్తున్నాను క్లియర్గా బికాజ్ మనకి ఎడిషన్ సబ్స్ట్రాక్షన్లో రాలేదు కాబట్టి మల్టిపుల్ ఆపరేటర్స్లో చెక్ చేశాను. నేను మళ్ళీ రాస్తున్నాను. 3.5 ఉంది కదా, 3.5ని ఇంటూ చేసి -1 చేస్తే వచ్చే రిజల్టెంట్ 2.5. అండ్ ఈ 2.5ని ఇంటూ 2 చేసి -2 చేస్తే 5 కదా, 5 - 3 విచ్ ఇస్ 5 - 2 విచ్ ఇస్ 3. నెక్స్ట్ 3 కదా, 3 ఇంటూ 3 - 3. సో 9 - 3 అంటే రిజల్టెంట్ 6. సో 6 ఇంటూ 4 -4. సో 24 - 4. సో రిజల్టెంట్ అనేది 20. సో నెక్స్ట్ లాజిక్ ఏమవ్వాలి 20 ఇంటూ 5 -5. సో 100 - 5 అంటే మన ఆన్సర్ 95. ఇట్స్ ఆప్షన్ ఈ 95 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. సో ఇక్కడ డిక్రీజ్ అవుతుంది, మోర్ ఓవర్ హ్యూజ్ అమౌంట్లో డిక్రీజ్ అవుతుంది. సో దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు? సో ఇక్కడ నుంచి ఇక్కడికి చూసినట్లయితే డివైడెడ్ బై 3 చెప్పొచ్చా? సో ఇక్కడ నుంచి ఇక్కడికి డివైడెడ్ బై
So divided by 2, divided by 10. Next. సో ఫస్ట్ నుంచి చూద్దాం. సో ఇది ఎనీ టైమ్స్ డివైడ్ అవుతుంది అంటే 7 7 టైమ్స్ డివైడ్ చేసి 720 అవుతుంది. సో 720 120 ఎనీ టైమ్స్ మల్టిపుల్ అవుతుంది. సో ఇది లాజిక్ కాదండి, ప్రాపర్ ప్యాటర్న్ లేదు. సో ఇక్కడ చెక్ చేద్దాం. 6 ఇక్కడ నుంచి ఇక్కడికి డివైడెడ్ బై 3. ఓకే, ఇది డివైడెడ్ బై 7. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎనీ టైమ్స్ డివైడ్ చేస్తే 120 వస్తుంది, 6 టైమ్స్. అండ్ దెన్ 120 డివైడెడ్ బై 2 చేస్తే 60 వస్తుంది. ఇది మేబీ క్వశ్చన్ మిస్టేక్ అయ్యి ఉండొచ్చు, ఆర్ఎల్స్ ఇది సారీ ఇక్కడ మిస్సింగ్ టర్మ్ అనేది ఏది లేదు కదా. జస్ట్ గివ్ మీ అ సెకండ్. ఇది ఇక్కడ మిస్సింగ్ టర్మ్ ఏం లేదు. ఇట్ మైట్ బీ ఈ క్వశ్చన్ అనేది రాంగ్ టర్మ్కి సంబంధించిన క్వశ్చన్ అయి ఉండొచ్చు. జస్ట్ గివ్ మీ అ సెకండ్. ఇక్కడ మిస్సింగ్ టర్మ్ ఏమీ లేదు. మేబీ ఇది రాంగ్ టర్మ్కి సంబంధించిన క్వశ్చన్. ఈ టర్మ్లో మనం ఏది రాంగ్ టర్మ్ చెప్పాలి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే దీని నుంచి దీనికి 7తో డివైడ్ చేస్తే వస్తుంది, అండ్ డివైడెడ్ బై 6 చేస్తే వస్తుంది, అండ్ ఇది డివైడెడ్ బై 3 కదా. సో ఇక్కడ రాంగ్ టర్మ్ ఏంటి అంటే నెక్స్ట్ ఏం అవ్వాలి, 120 డివైడెడ్ బై 4 కదా, విచ్ ఇస్ 24. అండ్ దెన్ 24 అనేది 4తో డివైడ్ అవ్వాలి, విచ్ ఇస్ 6. సో ఇక్కడ రాంగ్ టర్మ్ అనేది 60 ఉంది. సో 60 ఆప్షన్ డి అనేది ఆన్సర్ అవుతుంది. సో ఈ క్వశ్చన్ చెక్ చేసుకోండి, ఇది మిస్సింగ్ టర్మ్ కాదు, రాంగ్ టర్మ్ ఫైండ్ చేయాలి. ఓకే, దట్స్ ఇట్ విత్ ద సెషన్. సో నెక్స్ట్ క్వశ్చన్లో ఇంకొక టాపిక్ రిలేటెడ్ క్వశ్చన్స్ చూద్దాం. సో అప్పటి వరకు ఈ టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వండి, అండ్ ఫర్దర్ అప్డేట్స్ కోసం రావ్స్ కాంపిటీటివ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.